పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలు 1400 కొనే నాతుడు లేడు. కొక్కోకు ధర లేదు, శనగ పంటకు ధర లేదు, అరటి పంటకు ధర లేదు, టమాటో పంటకు ధర లేదు. రైతుల పరిస్థితి ఇది. అయినా పాలన మీద ఏమాత్రం ధ్యాస లేదు. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే ఆదిత్య మిట్టల్ అనే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. అది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము. మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే. అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం. ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటనంటే, ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్కు కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు 2023లోనే. మనకు అది నక్కపల్లిలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకు చూపించి 13 రాష్ట్రాలతో పోటీపడి మనం ఆ బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చినాం రాష్ట్రానికి. ఇప్పటికీ 2023లో పార్క్ తీసుకొచ్చినాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆ బల్క్ డ్రగ్ పార్కు అడుగులు ముందుకు పడ్డంలా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వేల ఉద్యోగాలు కార్యక్రమం దానివల్ల జరుగుతుంది. అట్లాంటిది అక్కడ కూడా అడుగులు ముందుకు వేయడంలా వెనక్కి పోయింది. దాన్ని మళ్ళీ కాంప్లికేట్ చేస్తూ అక్కడ ఉన్న ల్యాండ్ సరిపోతుంది, ఆ ల్యాండ్ సరిపోదని చెప్పి ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని చెప్పి ఇంకా అడుగులు ముందుకు వేసినారు. వేసేసరికి కథ రివర్స్ అయింది. ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా అడుగులు ముందుకు వేయాల్సిన చోట ఈయనే కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాడు. చేసి ఈయనే దాన్ని వెనక్కి తీసుకొని పోతాడు. ఇంతెందుకు, మన హయాంలోనే 3 పోర్టులు కడతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలిసిందే. రామాయపట్నం పోర్టు దాదాపుగా 80% మన హయాంలోనే పూర్తి చేసినాం. ఇంకా ఈ మిగిలింది 20%. మూలపేటలో మన హయాంలోనే
పోర్టు 30% పూర్తి చేసినాం మన హయాంలోనే. ల్యాండ్లు పూర్తి చేసినాం, పర్మిషన్లు పూర్తి చేసినాం, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసినాం, డబ్బులకు ఇబ్బంది లేకోకుండా దానికి సపరేట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి సపరేట్గా దానికి లోన్ శాంక్షన్ చేసి సపరేట్గా దానికోసం చేసినాం. మూలపేట అయినా, రామాయపట్నం పోర్ట్ అయినా, లేదా మచిలీపట్నం పోర్ట్ అయినా. మచిలీపట్నం కూడా 30% పూర్తి అయిపోయింది మన హయాంలోనే. ఈ రోజుకి 2 ఏళ్ళు అయిపోయింది. అన్ని చోట్ల పనులు ఆపేసినాడు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి సబ్ కాంట్రాక్టులు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళని తప్పించి కాంట్రాక్ట్, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇప్పించుకోవడంతో కనీసం అదన్న పనులు జరుగుతున్నాయంటే లేదు, అది కూడా అయిపోయినాయి. ఏమంటే తొందరగా పని అయిపోతే జగన్ క్రెడిట్ వస్తుంది కాబట్టి పని ఆపు. పనులు ఆపి ఆడ చుట్టుపక్కల భూములు మళ్ళా వీళ్ళ మనుషుల చేత కొనుగోలు చేయించే కార్యక్రమాలు మచిలీపట్నంలో వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఉన్నదానికి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చినాం, ఆల్రెడీ పోర్టు జరుగుతూ ఉంది. చెన్నైలో పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది చెన్నైలో పోర్టు? ఇక్కడ వీళ్ళకు 2000 ఎకరాల్లో పోర్టు కడతారు, పైన ఇచ్చినాం. పోర్టు కడతా ఉన్నారు, ఆపేసినాడు. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేయాలంట. వీళ్ళ బినామీలందరినీ పంపించినాడు, భూములు కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత దాన్ని మొదలు పెడతాడంట. ప్రతి అడుగులోనూ కూడా నాకేంది అనే పద్ధతిలో రాష్ట్రాన్ని దోచుకోవడంతోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా అడుగులు జరగబడుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో రేపొద్దున 2029 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే, రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు 88 అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది నిజంగా మహిళా అభ్యున్నతికి మనము ఆ టైంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు మహిళలకు లోకల్ బాడీస్లోను, మహిళలకు నామినేటెడ్ పదవుల్లోనూ